అందరిని మార్కెట్‌లో తిరిగి, తిరిగి, తిరిగి అన్ని కంపేర్ జేసి మళ్ళీ మీ దగ్గరికే చివరికి వస్తారు. ఇక్కడ ఎక్స్‌ట్రా నైట్స్ ఉన్నాయి. గమనించండి. మీ ఫ్లైట్ టికెట్స్ హైదరాబాద్ టు హైదరాబాద్ ఉన్నాయి. గమనించండి. మిగతా ఐటినరీస్‌లో ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఏమి ఇస్తున్నారు అనేటువంటిది. ఇదే ఫేర్‌లో కమిట్ అవుతారా? కైలాష్‌కి మళ్ళీ చివరిదాకా అని కూడా చెక్ చేసుకోండి. అదర్ ట్రావెల్ ఆపరేటర్స్‌తో కూడా. ఎక్కడ మీ సబ్‌కాన్షియస్ మైండ్ క్లియర్‌గా అనిపిస్తే అక్కడికెళ్లి బుక్ చేసుకోండి. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో రండి బుక్ చేసుకోండి అని మా స్టాఫ్ గాని, మేము గాని ఎప్పుడు చెప్పమమ్మ. కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేస్తాం. కైలాష్ గురించి తిరిగి రీకాల్ గూడా చెయ్యం. సార్ మీరు నిన్న ఎంక్వైరీ జేశారు. కైలాష్‌కి వెళ్తారా? అని కూడా మా ఆఫీస్ నుంచి కాల్స్ వెళ్ళవు. ఆ వెళ్ళే టైం గూడా మా స్టాఫ్‌కుండదమ్మా. బట్ మళ్ళీ పోయిన సంవత్సరం వచ్చిన 2025లో ఎవరైతే ప్రయాణికులు మీతో పాటు ట్రావెల్ చేశారో, వాళ్ళు మళ్ళీ మొన్న మే 10వ తేదీ జరిగిన ఆహ్, ఈవెంట్‌లో పాల్గొన్నారు అని విన్నాము. ఈ భక్తులకి సూచనలు, సలహాలు ఇచ్చారు అనేది కూడా విన్నాము. యెస్ దాని అమ్మ. గురించి చెప్తారా? యెస్. యాక్చువల్‌గా ట్రావెల్ చేసే కస్టమర్‌కి ఆల్రెడీ మనతో పనయిపోయింది. అవును. సో, మనతో వర్క్ అయిపోయిన తర్వాత మనం అదే కొత్త వాళ్ళు వెళ్తున్నారు. వారు వెళ్తున్నప్పుడు ఇలా పరిస్థితి అని మనం అప్డేట్ చేస్తే, మన సర్విస్‌లో లోపం ఉంటే అసలు వాడు రాగూడదు. రారు. అవును. వారెవ్వరు రాగూడదు. వచ్చి మళ్ళీ సలహా కూడా ఇచ్చారు. వచ్చి ఒకవేళ ఏదైనా కంప్లెయింట్స్ ఉంటే నేనుండి స్టేజ్ మీద కూడా కంప్లెయింట్స్ ఉంటే మాత్రం చెప్పండి అని చెప్పి అడిగారు. కంప్లెయింట్స్ చెప్పకుండా కాంప్లిమెంట్స్ చెప్పి మేము చెప్తే వినకుండా ఈ తప్పులు చేయడం వల్ల మేము అక్కడక్కడ ఫెయిల్ అయ్యాము. సో, మీరు ఆ తప్పులు చేయకండి. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ గట్టిగా ఫాలో అవ్వండి అని చెప్పి వీరు ఎదుటి వాళ్ళకి భరోసానిచ్చి, ధైర్యాన్నిచ్చి కైలాష్ చాలా ఈజీ. ఈ రకంగా మీరు ఫాలో అవ్వండి అని చెప్పారంటేనే యెస్. మన లైఫ్‌లో మనం న్యాయం చేశామురా వీళ్ళకి అనే ఒక తృప్తి అనిపిస్తదమ్మా. సో, మీకీ బెస్ట్ కైలాష్ టూర్ ఆపరేటర్‌గా అవార్డ్ రావడానికి ఇది రీజన్ అన్నమాట. యెస్ అమ్మ. మేబీ అయితే కైలాష్ మానస యాత్ర అనేటువంటిది లైఫ్ టైమ్ డ్రీమ్ అందరికి కాబట్టి, ఆ లైఫ్ టైమ్ డ్రీమ్ పాయింట్‌ని మనం టచ్ చేసి ఫుల్‌ఫిల్ చేయగలిగితే, దాంట్లో మనం ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టగలిగితే, వారి లైఫ్‌లో మనం మిగిలిపోతామమ్మా. చిన్న చిన్న చార్ధామ్, అమర్నాథ్ లాంటివి మనం రెగ్యులర్‌గా ఆపరేట్ చేస్తున్నాం. మనకు 100 మంది ఎళ్ళొచ్చారు చార్ధామ్. ఎల్లుండి ఒక 100 మంది వెళ్తున్నారు. ఇవన్నీ లోకల్‌గా మీరు సొంతంగా కూడా వెళ్ళొచ్చు ఫ్లైట్‌లో. మీకు కూడా రూట్ మ్యాప్స్ అని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు మీరు కూడా. కానీ కైలాష్‌కి వెళ్ళలేరు. ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్‌ని మీరు టచ్ చేయాల్సింది. ఎందుకంటే మీకు వీసా కావాలన్నా, పర్మిట్ కావాలన్నా మాలాంటి గ్రూప్ ఆపరేటర్‌కి తప్ప మీకు ఇండివిడ్యుయల్‌గా ఇవ్వరు. సో, తప్పక మన మీద ఆధారపడుతున్నటువంటి యాత్రికుడికి మనం ది బెస్ట్ చేయాలి అని మన